వీనికి ఫోన్ చేసి అర్ధ గంట అయింది, వస్తా అన్నాడు. ఇంకా అసలేడైందా బాయుడు. మళ్ళీ ఫోన్ చేద్దామా? టిన్ టిన్ తిరి ఫోన్ వస్తుంది, కట్టేద్దామా? వేద్దాం మళ్ళీ. హలో, ఏడున్నారా? వస్తున్నా, జల్దిరా, తొందర పని ఉంది, అర్జెంట్. చెప్పురా, ఫోన్ చేసి పంపేనా? చెప్పు, ఏంటి అంత అర్జెంట్ పని? తొందర రమ్మన్నా. ఏం లేదు మామ, మీరు హోటల్ కదా, మీ ఇంట్లో 2-3 గ్యాస్ సిలిండర్ ఉంటాయి, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు కదా నాకు. మా అమ్మ గ్యాస్ బుక్ చేయాలంటే బుక్ చేయలే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అనేది చంపుతుందిరా బాబు. అమ్మ గ్యాస్ సిలిండరే నేనే 20,000 పెట్టి కొన్నాను గ్యాస్ సిలిండర్ ఒకటి. నీకు ఇప్పుడు వచ్చానని తెలిసిందనుకో, మా అమ్మకి నన్ను ఇరిగా మరిగా అంటది, ఇచ్చకూడదు అన్నది, ఇంటి ముఖాన కూడా అనేది నన్ను. 20,000 ఏంటిరా గ్యాస్ సిలిండర్? 1000 రూపాయలే కదరా గ్యాస్ సిలిండరు. అది మనకు ఇప్పుడు ఫ్రీ అని కూడా, అది కూడా. అమ్మ ఆ రోజులు పోయాయి, ఇప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ అక్కడ ఆపేశారు, అందుకని ఇంత రేటు. ఇండియాలో కూడా గ్యాస్ లేదు. అవునారా? సరే, ఇప్పుడు ఏమంటావు? గ్యాస్ లేకుండా ఏం చెప్పా అని తెలిసిందనుకో, మా అమ్మ నేరుగా మరిగా ఉంటుంది. మా మమ్మీ బుక్ చేయనప్పుడు బుక్ చేసినా అయిపోయేది, 1000 రూపాయలతో పోయేది. ఇప్పుడు 20,000 పోగొట్టుకోవాల్సి వస్తుంది. పదా, సరే పదా, నాకు తెలిసినాడు ఒక ఉన్నాడు, వాళ్ళ దగ్గర వెళ్ళి గ్యాస్ కొనుకొచ్చుకుందాం పా, ఇద్దరం వెళ్ళి. సరే పా, తెచ్చుకుందాం పా, ఇంకేం చేస్తాం. వాళ్ళు కొట్టుకొని మనం తెచ్చిపోతున్నాం మధ్యలో గ్యాస్ కోసం.